ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ అండి. నెక్స్ట్ టాపిక్ బేస్డ్ ఆన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని బేస్ చేసుకుంటాం. సో లెట్ us టేక్ ఏ ట్రయాంగిల్ రైట్ యాంగిల్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇలా ఒక యాంగిల్ ఎగ్జాక్ట్గా 90 degrees ఉంటుందండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. లెట్ us టేక్ దిస్ ఇస్ ఏ బి సి. ఏకు ఆపోజిట్గా ఉన్న ఈ సైడ్ని మనం హైపోటెన్యూస్ అంటాం. ఒక యాంగిల్ 90 అయినప్పుడు మిగతా రెండింటి యాంగిల్స్ యొక్క సమ్ కాంప్లిమెంటరీ అవుతుంది, అంటే 90 degrees ఉంటుందండి. సపోజ్ ఇక్కడ ఉన్న యాంగిల్ మనము ఆల్ఫా అనుకున్నాం అనుకోండి, దెన్ ఇట్ ఆటోమేటికలీ బికమ్స్ 90 మైనస్ ఆల్ఫా, బికాస్ సమ్ ఖచ్చితంగా 90 ఉండాలి కాబట్టి. ఆల్ఫా అనే ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న ఈ సైడ్ని మనం ఆపోజిట్ సైడ్ అందామండి. ఆల్ఫాకు అడ్జసెంట్గా రెండు సైడ్స్ ఉన్నాయండి. ఈ ఆల్ఫా ఫామ్ అయ్యిండేది ఈ రెండు సైడ్స్తోనండి. ఒకదానికి హైపోటెన్యూస్ అని ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి, ఇంకొక దాన్ని మనము అడ్జసెంట్గా ఉన్నది కాబట్టి అడ్జసెంట్ సైడ్ అనుకో. ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ అంటే ఏంటి? డెఫినేషన్: trigonometrical ratios means we form the relation between sides and angles of a triangle. Such ratios are called as trigonometrical ratios. This is the relations between sides and angles of a right angle triangle. The relation between sides and angles of a triangle. అది ఏ ట్రయాంగిల్ అయినా కావచ్చు. యాక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ కావచ్చు, ఆబ్టూస్ యాంగిల్ ట్రయాంగిల్ కావచ్చు, రైట్ యాంగిల్ కావచ్చు, ఐసాస్లెస్ కావచ్చు, స్కేలెన్ ట్రయాంగిల్ కావచ్చు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కావచ్చు, ఏదైనా కావచ్చండి. ఆ ట్రయాంగిల్ యొక్క సైడ్స్కి యాంగిల్స్కి మధ్య రిలేషన్స్ని ఫామ్ చేసేదాన్ని ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ అంటాం. వాటిని మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇప్పుడు నేర్చుకుంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని బేస్ చేసుకుని ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ని ఫామ్ చేసి వాటిని రిమైనింగ్ ట్రయాంగిల్స్కి అప్లై చేస్తాం బై లెర్నింగ్ ఆఫ్ జామెట్రీ నుంచి. సో ద రిలేషన్స్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్ ఆఫ్ ఎనీ ట్రయాంగిల్ ఆర్ కాల్డ్ as ట్రిగ్నామెట్రికల్ రేషియో. రేషియో అంటే ఏంటి అంటే కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్. రెండు క్వాంటిటీస్ని మనం కంపేర్ చేసేదాన్ని రేషియో అంటామని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ వేటిని కంపేర్ చేస్తామంటే ట్రయాంగిల్ యొక్క సైడ్స్ని మనం కంపేర్ చేస్తాం. వి కంపేర్ ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఒక సైడ్ని మరొక సైడ్తో కంపేర్ చేసి వాటి రేషియోని రాస్తామండి. అవి ఏంటి అంటే అవి ఎలా ఉంటాయి అంటే చూడండి. ఫస్ట్ నేను ఆపోజిట్ సైడ్ని హైపోటెన్యూస్తో కంపేర్ చేస్తాను. దాన్ని మనం ఏం రాస్తాము? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని రాస్తాం. అడ్జసెంట్ సైడ్ని హైపోటెన్యూస్తో కంపేర్ చేస్తానండి. దాన్ని మనము అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని రాస్తాం. ఆపోజిట్ సైడ్ని అడ్జసెంట్ సైడ్తో కంపేర్ చేస్తే సో ద రేషియోని ఏమంటాం? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇది ఒక రేషియో. నెక్స్ట్ హైపోటెన్యూస్ ఆపోజిట్ సైడ్తో కంపేర్ చేస్తాం. సో హైపోటెన్యూస్ని ఆపోజిట్ సైడ్తో కంపేర్ చేస్తాం. అలాగే హైపోటెన్యూస్ని అడ్జసెంట్ సైడ్తో కంపేర్ చేస్తాం. హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. అలాగే అడ్జసెంట్ సైడ్ని ఆపోజిట్ సైడ్తో కంపేర్ చేస్తాం. అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. మొత్తం ఎన్ని కంపారిజన్స్ వస్తాయి అంటే ఆటోమేటిక్గా మనకు we get ఆటోమేటికల్లీ 6 కంపారిజన్స్ అండి. మనకు 6 కంపారిజన్స్ వస్తాయి. ఆపోజిట్ బై హైపోటెన్యూస్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్.
6 కంపారిజన్స్ వస్తాయంటే 6 ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ వస్తాయండి. ఏమన్నా నేను సైడ్స్ని యాంగిల్స్ని రిలేట్ చేయాలన్నా నేను. సో సైడ్స్కి సంబంధించిన రేషియోస్ రాశాను. వీటిని ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్స్లో రాస్తాం. సో ఆపోజిట్ సైడ్ని హైపోటెన్యూస్తో కంపేర్ చేసినప్పుడు ఫామ్ అయ్యే రేషియోని మనము సైన్ ఆఫ్ ఆల్ఫా అంటామండి. ఆల్ఫా అనే యాంగిల్ సంబంధించిన సైన్ వాల్యూ అంటామండి. దీన్ని షార్ట్ ఫామ్లో SIN ఆల్ఫా అని రిప్రజెంట్ చేస్తామండి. దాన్ని సైన్ ఆల్ఫా అంటాం. అడ్జసెంట్ సైడ్ని హైపోటెన్యూస్తో కంపేర్ చేస్తాం ఇప్పుడు. సో అడ్జసెంట్ సైడ్ని హైపోటెన్యూస్తో కంపేర్ చేసినప్పుడు ఫామ్ అయ్యే ఆ రేషియోని ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్స్తో చెప్పడాన్ని కొసైన్ ఆల్ఫా అంటామండి. దాన్ని సింపుల్గా మనం షార్ట్ ఫామ్లో కాజ్ ఆల్ఫా అని రాస్తాం. ద రేషియో, ద కంపారిజన్ బిట్వీన్ ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్కి అడ్జసెంట్ సైడ్కి మధ్య కంపారిజన్, ఆ రేషియోని మనం ఏమంటామంటే టాంజెంట్ ఆఫ్ ఆల్ఫా అంటామండి. ఈ ఆల్ఫా అనే యాంగిల్కి టాంజెంట్ వాల్యూ అంటామండి. దీన్ని మనము టాన్ ఆల్ఫా అని రిప్రజెంట్ చేస్తాం. హైపోటెన్యూస్ని ఆపోజిట్ సైడ్తో కంపేర్ చేస్తే వచ్చే రేషియోని కొసీకెంట్ ఆల్ఫా అంటామండి. దాన్ని మనము CSC ఆల్ఫా అని కానీ లేదా COSEC ఆల్ఫా అని కానీ రిప్రజెంట్ చేస్తాం. హైపోటెన్యూస్ని అడ్జసెంట్ సైడ్తో కంపేర్ చేస్తే వచ్చే రేషియోని మనము సీకెంట్ ఆల్ఫా అంటాం. దాన్ని SEC ఆల్ఫా లేదా సెక్ ఆల్ఫా అంటాం. ఫైనల్గా అడ్జసెంట్ సైడ్ని ఆపోజిట్ సైడ్తో కంపేర్ చేస్తే వచ్చే రేషియోని కొటాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఆల్ఫా అంటామండి. కొటాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఆల్ఫా, దాన్ని సింపుల్గా షార్ట్ ఫామ్లో కాట్ ఆల్ఫా అని రాస్తాం. దీస్ ఆర్ ద కంపారిజన్స్ బిట్వీన్ ద సైడ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్స్ అండి. సో దిస్ ఈస్ ద రిలేషన్స్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. వీటిని 6ని మనం ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ అంటాం. సో ఆపోజిట్ బై హైపోటెన్యూస్ వి గెట్ సైన్ ఆల్ఫా, అలా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ వి గెట్ కాజ్ ఆల్ఫా, ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ వి గెట్ టాన్ ఆల్ఫా, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ వి గెట్ కొసికెంట్ ఆల్ఫా, లైక్ దట్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం ఈ రేషియోస్ని రాసుకుంటాం. సో ఇలా రాసేదాన్ని వీటిని ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ అంటామండి. ఆరింటి వీటి ప్రాపర్టీస్ ఏంటి అని, ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఫస్ట్ ప్రాపర్టీస్. ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా కూడా హైపోటెన్యూస్ ఇస్ ద లాంగెస్ట్ సైడ్. హైపోటెన్యూస్ అనేది లాంగెస్ట్ సైడ్ అవుతుంది. ఏదైనా తీసుకోండి మీ ఇష్టం, ఇలా ఏదైనా సరే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు హైపోటెన్యూస్ అనేది లాంగెస్ట్ సైడ్ అవుతుంది. ఇక్కడ ఆల్ఫా అనుకున్నప్పుడు ఆల్ఫాకి సంబంధించిన ఈ ఆపోజిట్ సైడ్, ఈ అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఇస్ ద లాంగెస్ట్ సైడ్ కాబట్టి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఆల్సో ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. సో హైపోటెన్యూస్ ఇస్ ద లాంగెస్ట్ సైడ్ లేదా లార్జెస్ట్ సైడ్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఏమవుతుంది అప్పుడు, ఆపోజిట్ సైడ్ లెస్ దెన్ హైపోటెన్యూస్ అయి ఉంటుంది, అడ్జసెంట్ సైడ్ ఆల్సో లెస్ దెన్ హైపోటెన్యూస్ అయి. అంటే అప్పుడు ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ కంటే తక్కువే ఉంటుందండి, అడ్జసెంట్ సైడ్ కూడా హైపోటెన్యూస్ కంటే లెస్సే ఉంటుందండి. సో మొత్తాన్ని హైపోటెన్యూస్తో డివైడ్ చేస్తే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ బికమ్స్ లెస్ దెన్ 1, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఆల్సో బికమ్స్ లెస్ దెన్ 1. కానీ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అనే రేషియోని సైన్ ఆల్ఫా అంటామండి. సైన్ ఆల్ఫా లెస్ దెన్ 1. అడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్కి సంబంధించిన రేషియోని కొసైన్ ఆల్ఫా అంటాం, కాజ్ ఆల్ఫా. అంటే కాజ్ ఆల్ఫా ఆల్సో లెస్ దెన్ 1. ఆల్వేస్ ద సైన్ వాల్యూ అండ్ కాస్ వాల్యూ ఈస్ లెస్ దెన్ 1.
ఖచ్చితంగా ఇవి రెండింటి వాల్యూస్ ఎలా ఉంటాయంటే 0 పాయింట్ సంథింగే ఉంటాయండి. ఎప్పటికీ కూడా సైన్ వాల్యూ కానీ కాస్ వాల్యూ కానీ 1 కంటే ఎక్కువ రాదండి. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్లో మీకు సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 2 అన్నాడు అనుకోండి, ఇట్ ఈస్ ఎ రాంగ్ డేటా, సో నాట్ పాసిబుల్ కాదండి. సపోజ్ కాజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు -7 అన్నాడు అనుకోండి, ఇట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. సపోజ్ కాజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 11 అన్నాడు అనుకోండి, ఇది కూడా నీకు పాసిబుల్ కాదు. ఎప్పుడు కూడా సైన్ అండ్ కాస్ ఆర్ ఆల్వేస్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. అవి ఎప్పుడు కూడా ప్రాపర్ ఫ్రాక్షన్సే అయి ఉంటాయి. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే ఆల్వేస్ sin alpha and cos alpha are proper fractions. ప్రాపర్ ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా 1 కంటే తక్కువ ఉంటుందండి. దట్ మీన్స్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ డినామినేటర్. ఎప్పుడు తక్కువ ఉంటుంది. ఇవి ప్రాపర్టీస్ అండి. ఇంకా టాన్ వాల్యూ ఏదైనా కావచ్చు, టాన్ వాల్యూ ఏదైనా కావచ్చు. సెకండ్, నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ లెస్ దెన్ హైపోటెన్యూస్ అన్నాను అంటే హైపోటెన్యూస్ ఇస్ ద లార్జెస్ట్ సైడ్ కాబట్టి నెక్స్ట్ మీరు మనం ఏ ప్రాపర్టీ రాసుకోవచ్చు అంటే హైపోటెన్యూస్ ఇస్ గ్రేటర్ దెన్ ఆపోజిట్ సైడ్ అండి, రివర్స్ రాస్తే. అండ్ హైపోటెన్యూస్ ఆల్సో గ్రేటర్ దెన్ అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ కంటే పెద్దగా ఉంటుంది. సో మొత్తాన్ని ఇక్కడ ఆపోజిట్ సైడ్తో డివైడ్ చేస్తే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ ఏమవుతుందండి, గ్రేటర్ దెన్ 1 అవుతుందండి. ఇక్కడ కూడా హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 1 అవుతుంది. బట్ ఈ రేషియోస్ని మనము ఒకదాన్ని కొసికెంట్ ఆల్ఫా అంటాం, ఇంకొక దాన్ని సీకెంట్ ఆల్ఫా అంటాం. సో కొసికెంట్ ఆల్ఫా ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1, సీకెంట్ ఆల్ఫా ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. వీటి వాల్యూస్ ఎప్పుడు 1 కంటే ఎక్కువ ఉంటాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇన్ ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, నేను మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మాత్రమే బేస్ చేసుకొని చెప్తున్నానండి. బేస్డ్ ఆన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓన్లీ, దీంట్లో మాత్రమే ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒక యాంగిల్ 90 ఉండి మిగతా రెండింటి యొక్క సమ్ము 90నే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మిగతా రెండు యాంగిల్స్ కూడా యాక్యూట్ యాంగిల్స్ అయి ఉంటాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 ఉంటుందండి, మిగతా రెండింటి యొక్క సమ్ము 90 అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఏమైంటాయంటే 90 కంటే తక్కువ ఉంటాయండి. సో యాక్యూట్ యాంగిల్స్కి మాత్రమే నేను ఇప్పుడు ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ని చెప్తున్నాను. కరెక్ట్గా చెప్పాలంటే వీటిని మళ్ళీ రాసుకోవచ్చు, ఓన్లీ ఫర్ యాక్యూట్ యాంగిల్స్. యాక్యూట్ యాంగిల్స్కి మాత్రమేనండి, ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మాత్రం డెఫినేషన్స్ చెప్తున్నాను, వాటి ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సైన్ ఆల్ఫా అండ్ కాజ్ ఆల్ఫా మస్ట్ బి లెస్ దెన్ 1 కంటే తక్కువ ఉంటాయండి. అవి ఎప్పుడు 0 పాయింట్ సంథింగ్ వాల్యూసే ఉంటాయి. కొసికెంట్ అండ్ సీకెంట్ ఆల్ఫా ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1 కంటే ఎక్కువే ఉంటాయండి. దే నెవర్ బి లెస్ దెన్ 1 కంటే తక్కువ ఉంటామండి. అంటే సీకెంట్ ఆల్ఫా కమ కొసికెంట్ ఆల్ఫా ఆర్ ఆల్వేస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అండి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, దే వాల్యూస్ లైస్ గ్రేటర్ దెన్ 1 అండి. సైన్ నేర్చుకున్నాం, కాస్ నేర్చుకున్నాం, కొసికెంట్ సీకెంట్ చెప్పుకున్నాం, మరి టాను కాట్ సార్ ఇక మిగిలినవి ఏమి, టాను కాట్ వాటి వాల్యూస్ ఎలా అయినా ఉండొచ్చు. ఎందుకంటే పర్టికులర్గా మనము ఆపోజిట్ సైడ్ ఈజ్ గ్రేటర్ దెన్ అడ్జసెంట్ సైడ్ అని లేదా ఆపోజిట్ సైడ్ ఈజ్ లెస్ దెన్ అడ్జసెంట్ సైడ్ అని చెప్పడం కుదరదు. ఈ రెండింటిలో ఏవో ఒకటి పెద్దది ఉండొచ్చు, ఒకటి చిన్నది ఉండొచ్చు అండి, ఎలా అయినా ఉండొచ్చు. సో అంటే ఏమవుతాయి, టాన్ ఆల్ఫా అండ్ కాట్ ఆల్ఫా ఆర్ ఆల్వేస్ ఎనీ రియల్ వాల్యూ, ఏ రియల్ వాల్యూ అయినా అవుతాయి. 1 కంటే తక్కువ ఉన్న వాల్యూ అయినా అవుతాయి, అవి 1 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ అయినా అవుతాయి. సో వీ కెనాట్ కంపేర్ ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ అండి. ఒక్కోసారి ఆపోజిట్ సైడ్ మస్ట్ బి గ్రేటర్ దెన్ అడ్జసెంట్ సైడ్, ఇన్ సమ్ కేసెస్ ఆపోజిట్ సైడ్ మస్ట్ బి లెస్ దెన్ అడ్జసెంట్ సైడ్ అండి. సో అలా అయినప్పుడు ఏమవుతుంది అంటే టాన్ ఆల్ఫా కాట్ ఆల్ఫా వాల్యూస్ అనేవి కొన్ని కేసెస్లలో 1 కంటే తక్కువ ఉండొచ్చు లేదా 1 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అండి. సో టాన్ ఆల్ఫా అండ్ కాట్ ఆల్ఫా మే బి ఎనీ రియల్ వాల్యూస్. may be any positive real value.
ఏ పాజిటివ్ రియల్ వాల్యూ అయినా ఇవ్వచ్చు. ఇదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మళ్ళీ చెప్తున్నాను. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ trigonometrical ratios and definitions of trigonometrical ratios based on right angle triangle when the angles are acute in a right angle triangle. So relations ela untayi, relations between trigonometrical ratios, relations and identities between trigonometrical ratios. వాటి మీద రిలేషన్స్ ఎలా ఉంటాయి అబ్జర్వ్ చేస్తే, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ని సైన్ ఆల్ఫా అంటాము. దీన్ని రెసిప్రోకల్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ ని కొసికెంట్ ఆల్ఫా అంటాం. అంటే రెండు ఉదాహరణ రెసిప్రోకల్ అండి. దట్ మీన్స్ సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు 1 బై కొసికెంట్ ఆల్ఫా. Cosecant alpha is equals to 1 by sin alpha. That means sin alpha into cosecant alpha is equals to 1 always. Always. సో షార్ట్ ఫామ్ చెప్తాను మీకు. రిమెంబరింగ్ పాయింట్, సైన్ ఆల్ఫా ఇంటూ కొసికెంట్ ఆల్ఫా ఇస్ ఆల్వేస్ 1. ఇది ఎప్పుడు 1 అవుతుంది. రెండవది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్, ఇవి రెండు ఒకదానికోటి రెసిప్రోకల్ అండి. అంటే వాటి ప్రోడక్ట్ ఎప్పుడు 1 అవుతుంది. ఇఫ్ 2 numbers ఆర్ రెసిప్రోకల్, 1 number ఈజ్ రెసిప్రోకల్ టు అదర్, దెన్ దేర్ ప్రోడక్ట్ ఈజ్ ఆల్వేస్ 1. ఏవైనా ఒక నంబరు దాని రెసిప్రోకల్ తీసుకుని వాటిని మల్టిప్లై చేస్తే ఎప్పుడు వాటి ప్రోడక్ట్ ఎప్పుడు 1 అవుతుంది. అవి నాన్ జీరో నంబర్స్ అయి ఉండాలి. అవి కూడా నాన్ జీరో నంబర్స్ అయి ఉండాలి. x is not equals to 0, then x into 1 by x is always 1. So adjacent side by hypotenuse, hypotenuse by adjacent side రెండు ఉదాహరణకు ఒకటి రెసిప్రోకల్ ఉంటాయండి ఇలా. సో వాటి ప్రోడక్ట్ ఎప్పుడు 1 అవుతుంది. సో కాజ్ ఆల్ఫా ఇంటూ సీకెంట్ ఆల్ఫా రెండవదండి. సెకండ్ రిలేషన్, cos alpha is equals to 1 by secant alpha. Secant alpha is equals to 1 by cos alpha. That means cos alpha into secant alpha is equals to sir sin alpha 0 అయితే ఎనీథింగ్ బై 0 నాట్ డిఫైన్డ్ అవుతుంది కదా సార్. కాజ్ ఆల్ఫా 0 అయితే ఎనీథింగ్ బై 0 నాట్ డిఫైన్డ్ అవుతుంది కదా సార్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎప్పటికీ కూడా 0 కావండి. నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మాత్రమే డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత వీటిని నేను సర్క్యులర్ ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ మీద డిఫరెంట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మాత్రం. ఎందుకు అంటే ఇప్పుడు దీని వాల్యూ 0 అయింది అనుకో, అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అనే రేషియో 0 కావాలి. ఎప్పుడు 0 అవుతుంది అంటే, ఒక ఫ్రాక్షన్ 0 ఎప్పుడు అవుతుంది అంటే న్యూమరేటర్ 0 అయినప్పుడు. అంటే ఆపోజిట్ సైడ్ 0 కావాలి. అంటే ఆపోజిట్ సైడ్ యొక్క ఈ లెంగ్త్ 0 కావాలి. ఆపోజిట్ సైడ్ యొక్క ఈ లెంగ్త్ 0 అయ్యింది అంటే అసలు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ కాదు, అసలు ట్రయాంగిల్ ఫామ్ కాదండి. దీని లెంగ్త్ 0 కావాలి అంటే ఈ సి అనే పాయింట్ ఏ అనే పాయింట్తో కోయిన్సైడ్ కావాలి. అంటే బిఏ అండ్ బీసీ రెండు ఒకే లైన్ అయి ఉండాలి. ట్రయాంగిల్ ఫామ్ కాదు, అప్పుడు యూ కెనాట్ ఫామ్ ద ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎప్పుడు దీని వాల్యూ 0 కాదు.
దీని వాల్యూ 1 కావాలంటే ఏం కావాలి? దీని వాల్యూ 1 కావాలి అంటే ఏం కావాలి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ యొక్క వాల్యూ 1 కావాలి అంటే రెండు సేమ్ నంబర్స్ అయి ఉండాలి. అంటే ఆపోజిట్ సైడ్ యొక్క లెంగ్త్ ఎంత ఉంటుందో హైపోటెన్యూస్ యొక్క లెంగ్త్ కూడా అంతే ఉండాలి. అది ఎప్పటికీ పాసిబుల్ కాదు. హైపోటెన్యూస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆపోజిట్ సైడ్. హైపోటెన్యూస్ నెవర్ బి ఈక్వల్స్ టు ఆపోజిట్స్. ఆపోజిట్ సైడ్కి ఎప్పటికీ ఈక్వల్ కాదండి. అవి ఈక్వల్ అయినప్పుడు ఇది వాల్యూ 1 అవుతుంది. సో అది 1 కూడా కాదు. ఈక్వల్ కాదు కాబట్టి 1 కాదండి. సో ఇలా సైన్ వాల్యూ 0 కావడానికి అవకాశం లేదు. అలాగే కాస్ వాల్యూ 0 కావడానికి అవకాశం లేదు. ఇవి 0 అయినాయి అంటే అసలు ట్రయాంగిల్స్ ఫామ్ కావు. అండ్ ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆల్వేస్ హైపోటెన్యూస్ ఇస్ గ్రేటర్ దెన్ ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్. రెండింటికంటే ఇది పెద్దగా ఉంటుంది తప్ప ఈక్వల్ ఎప్పుడు ఉండదు. ఈక్వల్ ఉంది అంటే అసలు ట్రయాంగిల్ ఫామ్ కాదు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించిన డెఫినేషన్స్, వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ని మాత్రమే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓన్లీ. సో రిలేషన్స్ ఎలా ఉంటాయి అంటే సైన్ కొసెకంట్ రెండు ఉదాహరణకు ఒకటి రెసిప్రోకల్ అండి, అంటే వాటి ప్రోడక్ట్ 1 అవుతుంది. కాస్ సీకెంట్ రెండు ఉదాహరణకు ఒకటి రెసిప్రోకల్ అండి, అంటే వాటి ప్రోడక్ట్ 1 అవుతుంది. అలాగే అబ్జర్వ్ చేయండి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, ఇవి రెండు ఉదాహరణకు ఒకటి రెసిప్రోకల్ అండి, పోతా రెసిప్రోకల్టీ. అంటే టాన్ 1 కాట్ అవుతుంది, కాట్ 1 tan అవుతుంది, అంటే వాటి ప్రోడక్ట్ 1 అవుతుంది. సో థర్డ్ రిలేషన్ ఏంటి అంటే tan alpha is equals to 1 cot alpha, or cot alpha is equals to 1 tan alpha, or tan alpha into cot alpha is equals to 1. So remembering points, sin alpha into cosecant alpha 1, cos alpha into secant alpha 1, tan alpha into cot alpha is equals to 1. ఇవి మూడు అండి. నెక్స్ట్ నాలుగవది అబ్జర్వ్ చేయండి, ఈ రేషియోతో డివైడ్ చేయండి. hypotenuse gets cancelled, we get opposite by adjacent side. Opposite by adjacent side is nothing but tan alpha. So the next relation between the trigonometrical ratios is sin alpha by cos alpha is equals to tan alpha, where cos alpha is not equals to 0. అది ఎలాగో 0 కాదండి. అది 0 కావాలంటే ఏం కావాలి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ యొక్క వాల్యూ 0 కావాలి అంటే అడ్జసెంట్ సైడ్ 0 కావాలి, న్యూమరేటర్ 0 కావాలి. అడ్జసెంట్ సైడ్ 0 అయ్యింది అంటే ట్రయాంగిలే ఫామ్ కాదు. సో ట్రయాంగిల్లో ఇది ఎప్పటికీ కుదరదండి. మరి టాన్కి రెసిప్రోకల్ కాట్ కాబట్టి ఆటోమేటిక్గా దీన్ని రెసిప్రోకల్ చేస్తే కాట్ వస్తుంది. అంటే ఏమవుతుంది, నీకు కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా చేస్తే నీకు ఏమవుతుంది? కాట్ ఆల్ఫా వస్తుంది. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఒక ట్రయాంగిల్ ఫామ్ అయ్యింది అంటే, ఒక ట్రయాంగిల్ మనం ఫామ్ చేసాము అంటే ఖచ్చితంగా ఈ సైడ్స్ ఎప్పుడు కూడా నాన్ జీరో వాల్యూస్ అయి ఉంటాయి. అండ్ ఇవి ఈక్వల్గా కూడా ఉండవండి. ఈక్వల్గా ఉన్నాయంటే అది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక కండిషన్, బేస్డ్ అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓన్లీ ఫర్ యాక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఇంకా చెప్పాలి అంటే సైడ్స్ ఆర్ నాన్ జీరో వాల్యూస్. ట్రయాంగిల్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే సైడ్స్ నాన్ జీరో అయినప్పుడే ఫామ్ అవుతుంది. ఆల్ సైడ్స్ ఆర్ నాన్ జీరో పాజిటివ్ రియల్ వాల్యూ. ఈ కండిషన్స్ మీద మాత్రమే నేను ఈ డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇవన్నీ కండిషన్స్. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్, రిలేషన్స్ అండ్ ఐడెంటిటీస్ అండి. వీటిలో ఇంకా ఉన్నాయి. మనకు తెలిసిన విషయం ఏంటి అంటే
పైథాగరస్ థీరం ఏం చెప్తుంది అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దిస్ ఈస్ పైథాగరస్ థీరం. ఇక్కడ ఈ రెండు సైడ్స్కి మనం నేమ్స్ పెట్టుకున్నామండి. ఒకటి ఆపోజిట్ సైడ్ అన్నాం, ఇంకొకటి అడ్జసెంట్ సైడ్ అన్నామండి. అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. దిస్ ఇస్ ద పైథాగరస్ థీరం. మొత్తాన్ని హైపోటెన్యూస్ స్క్వేర్తో డివైడ్ చేయండి. ఆపోజిట్ బై హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ అవుతుంది, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ అవుతుంది. రెండు క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. ఆల్వేస్ ఇట్ ఈస్ ఈక్వల్స్. బట్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అనే రేషియోని మనం సైన్ ఆల్ఫా అంటామండి, హోల్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ని కాజ్ ఆల్ఫా అంటాం, హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు. స్క్వేర్ని ఎలా రాస్తాం? దీని మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ నేను స్క్వేర్ని ఆల్ఫా తర్వాత పెట్టానండి, ఆల్ఫాకు సైన్కి మధ్యలో పెట్టానండి. దీని మీనింగ్ సైన్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా అని అర్థం. బట్ దీని మీనింగ్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా. సో స్క్వేర్కి ఎప్పుడు కూడా ఈ మధ్యలో రాస్తాం, స్క్వేర్ని ఇలా మధ్యలో రాస్తాం. హోల్ పవర్ ఎన్కి అయినా సరేనండి. అంటే సైన్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఇంటూ సో ఆన్ ఎన్ టైమ్స్ అనుకోండి, దీన్ని సైన్ ఆఫ్ ఆల్ఫా పవర్ ఎన్ అని రాస్తాం. సైన్ ఆల్ఫా ఇంటూ సో ఆన్ ఎన్ టైమ్స్ అనుకోండి, దీన్ని సైన్ పవర్ ఎన్ ఆల్ఫా అని రాస్తాం. సేమ్ కాస్ కానీ టాన్ కొసికెంట్ సీకెంట్ కాట్ అన్నీ ఇలాగే రాస్తామండి నోటేషన్స్. సో స్క్వేర్ని మధ్యలో పెట్టానండి ఇప్పుడు. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ 1 అండి ఆల్వేస్. సో దట్ వన్ మోర్ రిలేషన్ ఈస్ రిలేషన్ నెంబర్ 5. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు 6:1. దీన్ని రిమెంబరింగ్ పాయింట్గా కూడా రాస్తానండి. 4:1. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్. దీన్నే నేను హైపోటెన్యూస్ స్క్వేర్తో డివైడ్ చేయకుండా ఆపోజిట్ సైడ్ స్క్వేర్తో డివైడ్ చేస్తాను. ఒక్క నిమిషం. బై ఆపోజిట్ స్క్వేర్ బై ఆపోజిట్ స్క్వేర్ బై ఆపోజిట్ స్క్వేర్, dividing on both sides by square of the opposite side of right angle triangle. So opposite square cancel. 1 plus adjacent by opposite whole square, adjacent by hypotenuse by opposite whole square. Adjacent by opposite ఏమవుతుంది అంటే cot square alpha, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాశాను. హైపోటెన్యూస్ బై ఆపోజిట్ ఏమవుతుంది అంటే కొసికెంట్, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఆల్ఫా. 1 plus cot square alpha is equals to cosecant square alpha is one more relation. 1 plus cot square alpha is equals to cosecant square alpha. సో దీన్ని ఇంకో రకంగా రాయొచ్చు. ఎలా? cosecant square alpha minus cot square alpha is equals to 1 అని రాయొచ్చు. ఇంకా ఎలా రాయొచ్చు సార్? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. cosecant alpha minus cot alpha into cosecant alpha plus cot alpha is equals to 1. ఇంకా ఎలా రాయొచ్చు? ఇవి రెండు ప్రోడక్ట్ 1 అవుతుంది కాబట్టి అవి రెండు ఉదాహరణ ఒకటి రెసిప్రోకల్ అండి. సో cosecant alpha minus cot alpha is equals to 1 by cosecant alpha plus cot alpha, or
cosecant alpha plus cot alpha is equals to 1 by cosecant alpha minus cot alpha. Both are reciprocal to each other. This is one more identity. దీంట్లో రిమెంబరింగ్ పాయింట్గా దీన్ని మాత్రమే రాస్తాను. సో cosecant square alpha minus cot square alpha is equals to 1. This is one more relation. And identity also, వీటిని ఐడెంటిటీస్ అని కూడా అంటాం. నేను చెప్తాను వాట్ ఈస్ ద ఐడెంటిటీ అండ్ వాట్ ఈస్ ద ఈక్వేషన్స్ అనేది. సో నేను ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ ఆపోజిట్ సైడ్స్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అని రాసుకున్నాం పైథాగరస్ థియరంని. ఫస్ట్ నేను హైపోటెన్యూస్ స్క్వేర్తో డివైడ్ చేశాను, ఇప్పుడు ఆపోజిట్ సైడ్ స్క్వేర్తో డివైడ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తానంటే అడ్జసెంట్ సైడ్ స్క్వేర్తో డివైడ్ చేస్తాను. ఐ విల్ డివైడ్ ఇట్ విత్ అడ్జసెంట్ స్క్వేర్. ఆపోజిట్ బై అడ్జసెంట్ స్క్వేర్, ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్, హెచ్ స్క్వేర్ బై ఏ. ఓ బై ఏ ఆపోజిట్ బై అడ్జసెంట్ హోల్ స్క్వేర్ అవుతుందండి. అడ్జసెంట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1 అవుతుందండి. హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఆపోజిట్ సైడ్కు అడ్జసెంట్ సైడ్కి ఉన్న రేషియోని మనం tan ఆల్ఫా అంటామండి. స్క్వేర్ ఉంది, సో tan స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1. హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అనే రేషియోని మనం సీకెంట్ ఆల్ఫా అంటామండి. స్క్వేర్ ఉంది కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా. దిస్ ఈస్ వన్ మోర్ రిలేషన్, దట్ ఈస్ 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా. సెవెంత్ రిలేషన్, 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా. వీటిని ఎన్ని రకాలుగా మార్చి రాయొచ్చు, డిరైవ్డ్ ఫార్ములాస్ ఏమేమి అవుతాయి. ఇది బేస్ ఫార్ములా. ప్లస్ tan స్క్వేర్ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్ఫర్ చేయండి. సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు 1 అండి. అగైన్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇవి ఎలా అయితే రాసామో అలాగే ఇప్పుడు అన్ని మొత్తం రాద్దామండి. సీకెంట్ ఆల్ఫా మైనస్ tan ఆల్ఫా ఇంటూ సీకెంట్ ఆల్ఫా ప్లస్ tan ఆల్ఫా ఈక్వల్స్ టు 1. టూ క్వాంటిటీస్ యొక్క ప్రోడక్ట్ 1 అయింది అంటే రెండు విధంగా ఒకటి రెసిప్రోకల్. అగైన్ సో సీకెంట్ ఆల్ఫా మైనస్ tan ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు 1 బై సీకెంట్ ఆల్ఫా ప్లస్ tan ఆల్ఫా, ఆర్ సీకెంట్ ఆల్ఫా ప్లస్ tan ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు 1 బై సీకెంట్ ఆల్ఫా మైనస్ tan. దిస్ ఈస్ వన్ మోర్ ఐడెంటిటీ. ఇంకొక ఐడెంటిటీ. సో సైన్ అండ్ కొసికెంట్ రెసిప్రోకల్ అండి. కాజ్ అండ్ సీకెంట్ రెసిప్రోకల్ అండి. టాన్ అండ్ కాట్ రెసిప్రోకల్ అండి. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 1 అండి. కొసికెంట్ ఆల్ఫా మైనస్ కాట్ ఆల్ఫా అండ్ కొసికెంట్ ఆల్ఫా ప్లస్ కాట్ ఆల్ఫా ఆల్సో రెసిప్రోకల్. వాటి స్క్వేర్స్ ఆఫ్ డిఫరెన్స్ మళ్ళీ 1 అవుతుంది. సో సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా కూడా 1 అంటే అవి రెండు ఒకదానికి ఒకటి రెసిప్రోకల్ అండి. సీకెంట్ ఆల్ఫా మైనస్ tan ఆల్ఫా, సీకెంట్ ఆల్ఫా ప్లస్ tan ఆల్ఫా యొక్క ప్రోడక్ట్ 1 అవుతుంది. ఎవరి మళ్ళీ రెసిప్రోకల్ అండి ఒకదానికి ఒకటి. సో దీన్ని ఇక్కడ రిమూవింగ్ పాయింట్కి ఎలా రాస్తానంటే నేను సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా. అబ్జర్వ్ చేయండి, ఆర్హెచ్ఎస్లో అన్నింటి యొక్క ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ యొక్క ప్రోడక్ట్ కావచ్చు, సమ్ ఆఫ్ స్క్వేర్స్ కావచ్చు, డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్ ఏదైనా కావచ్చు, రిజల్ట్ 1 అండి. రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్. ఇవి ఇంపార్టెంట్. అన్నిటి రిజల్ట్స్ 1 అండి. బట్ కొన్నిటికి ప్రోడక్ట్ 1 అవుతుంది, కొన్నిటికి సమ్ ఆఫ్ స్క్వేర్స్ 1 అవుతుంది, కొన్నిటికి డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్ 1 అవుతుంది. బట్ అన్ని రిజల్ట్స్ 1 అండి. ఏ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ కూడా ఒకే కాంబినేషన్లో ఇక్కడ లేవండి. ఈ ఆరింట్లో సైను కొసికెంట్ ఉందండి, ఇక్కడ సైన్ కాజ్ ఉందండి. మరి సైను కొసికెంట్ సంబంధించిన రిలేషన్ ఏది లేదండి. అలా ఆల్ ఆర్ డిఫరెంట్ అండ్ ఆల్ ద రిజల్ట్స్ ఆర్ ఓన్లీ యూనిటీ, 1 మాత్రమేనండి. ఇవి గుర్తుపెట్టు.
వీటి నుంచి మనం డిరైవ్ చేసుకోండి ఏదేనండి ఎక్స్ట్రా ఈ అడిషనల్ ఫార్ములాస్ అని వాటి నుంచి వచ్చింది. ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. లెర్న్ ఆల్ దీస్ ఫార్ములాస్. సో దీస్ ఆర్ ద రిలేషన్స్ అండ్ ఐడెంటిటీస్ బిట్వీన్ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్. సో వాట్ ఈస్ ద ఐడెంటిటీ సార్? ఏంటి మీరు ఐడెంటిటీ అంటున్నారు? ఏంటి అంటే ఏదైనా కానీ ఒక ఈక్వేషన్ ఆల్ రియల్ వాల్యూస్కి ట్రూ అయితే దాన్ని ఐడెంటిటీ అంటామండి. సమ్ రియల్ వాల్యూస్కి మాత్రమే ట్రూ అయితే దాన్ని ఈక్వేషన్ అంటామండి. ఈక్వేషన్, ఐడెంటిటీ రెండు రకాలండి. సపోజ్ x² - 4 = 0 అన్నానండి. ఇది ఈక్వేషనా ఐడెంటిటీనా అంటే ఇట్ కెన్ బి ట్రూ ఫర్ హౌ మెనీ వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్స్. ఇది ఎన్ని వాల్యూస్కి వేరియబుల్స్ వాల్యూస్కి ఇది ట్రూ అవుతుందో చూడాలి. సో x = 2కి x = -2కి దిస్ బికమ్స్ ట్రూ. ఈ ఈక్వేషన్ ఏమవుతుందండి? ట్రూ అవుతుందండి. దీస్ ఆర్ ద సొల్యూషన్స్. సొల్యూషన్స్ లిమిటెడ్గా ఉన్నప్పుడు దాన్ని మనం ఈక్వేషన్ అండి. ఇట్ ఇస్ కాల్డ్ ఈక్వేషన్. సొల్యూషన్స్ ఆల్ రియల్ వాల్యూస్ అయినప్పుడు, ఇన్ఫినిట్ అయినప్పుడు, అంటే కొన్ని ఉంటాయండి. సపోజ్ ఇప్పుడు ఫార్ములా ఉందండి మనకి a + b² = a² + 2ab + b² అని ఉందండి. ఇది కూడా ఈక్వేషనేనండి. ఈక్వాలిటీ సైన్తో రెండు మ్యాథమెటికల్ సెంటెన్సెస్ని జాయిన్ చేస్తే దాన్ని ఈక్వేషన్ అంటాం. అది ఇదైనా ఈక్వేషన్, ఇదైనా ఈక్వేషన్ అండి. = సింబల్తో మనం జాయిన్ చేస్తాం. ఒక మ్యాథమెటికల్ సెంటెన్స్ x² - 4, ఇంకొక మ్యాథమెటికల్ సెంటెన్స్ 0. ఈ రెండింటిని జాయిన్ చేసామండి = సింబల్తో. కాబట్టి ఇది కూడా ఈక్వేషన్. బట్ ఇది ఐడెంటిటీ అండి. ఎందుకు అంటే ఏ వాల్యూ, బి వాల్యూ నువ్వు ఏవైనా సబ్స్టిట్యూట్ చేయండి, నీకు నచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ రియల్ వాల్యూస్, ఏ రియల్ వాల్యూ అయినా సబ్స్టిట్యూట్. LHSలో ఎంత వస్తుంది రిజల్ట్, RHSలో కూడా రిజల్ట్ అంతే వస్తుందండి. అన్ని వాల్యూస్కి వస్తుంది. Such an expressions are called as mathematical sentences are called as identities. వాటిని మనం ఐడెంటిటీస్ అంటాం. అంటే ఇవి కూడా ఐడెంటిటీసే. ఇది ఐడెంటిటీనే, ఇది కూడా ఐడెంటిటీనేనండి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఐడెంటిటీ. ఈ మూడు ఐడెంటిటీస్. సార్ ఆల్ఫాకి ఏ వాల్యూకైనా సరే సార్ ఎస్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆల్ఫా అనేది ఎన్ని వాల్యూస్కి అయితే ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందో అలాంటి అన్ని రియల్ వాల్యూస్కి ఇవి ట్రూనేనండి. దెర్ ఆర్ ఇన్ఫినిట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఇన్ఫినిట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉంటాయండి. వాటన్నింటిలోనూ కూడా ఆల్ఫా వాల్యూ డిఫరెంట్గా ఉంటుందండి. ఒక యాంగిల్ 90 degrees, ఇంకొక యాంగిల్ ఆల్ఫా అండి, మరొక యాంగిల్ 90 - ఆల్ఫా అండి. సో ఆల్ఫా వస్తే నీకు ఆటోమేటిక్గా 90 - ఆల్ఫా కూడా తెలిసిపోతుంది, ఇది కూడా తెలిసిపోతుంది. సో ఈ ఆల్ఫా అనే యాంగిల్ యొక్క వాల్యూ ఎంత అయితే ఉంటుందో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో, ఎన్ని పాసిబిలిటీస్ అయితే వస్తాయో, ఎన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్కి అయినా సరే అన్ని పాసిబుల్ వాల్యూస్కి కూడా ఇవి మూడు ఐడెంటిటీస్. 3 ఆర్ ఐడెంటిటీస్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో యాంగిల్ తీసుకున్నప్పుడు కండిషన్స్ ఏమేమి ఉండొచ్చు అనేది చెప్తాను. ఇప్పుడు మరీ రివైజ్ చేస్తాను. ఇది 90 అండి, ఆల్ఫా 90 - ఆల్ఫా. సో దీన్ని ABC అనుకుందాం. ఆల్ఫా వాల్యూ 0 degrees అవుతుందా? ఈ ఆల్ఫా వాల్యూ 0 degrees అయింది అంటే సి అనే పాయింట్ ఏతో కోయిన్సైడ్ అవుతుంది, ట్రయాంగిలే ఫామ్ కాదు. సో కండిషన్ ఏమి అంటే ట్రయాంగిల్ ఫామ్ కావాలి అంటే ఆల్ఫా మస్ట్ బి నాట్ ఈక్వల్స్ టు 0. సార్ ఆల్ఫా 90 అయితే సార్ ఆల్ఫా ఇది 90 అయినప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కానీ లేదా ఒక ట్రయాంగిల్లో కానీ రెండు రైట్ యాంగిల్స్ ఉండవండి ఎప్పుడు కూడా. ఎందుకంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 ఉండాలి. అప్పుడు ఇది 0 అవుతుంది. ఇది 0 అయింది అంటే బి అనే పాయింట్ ఏతో కోయిన్సైడ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ట్రయాంగిల్ ఫామ్ కాదు. సిఏ సిబి రెండు ఒకే లైన్ మీద ఉంటాయండి. సో
90 degrees కాదు ఎప్పటికీ. ఆల్ఫా నెవర్ బి 0 అండ్ 90. వేరే వాల్యూస్ ఏవైనా ఉండొచ్చు. అంటే ఇవన్నీ కూడా 0 లెస్ దెన్ ఆల్ఫా లెస్ దెన్ 90 వీటి మధ్యలో ఉన్నప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దెన్ ఓన్లీ రైట్ యాంగిల్ ఫార్మ్స్. ఫర్ దట్ ఆల్ దీస్ ఆర్ ఐడెంటిటీస్. ఇవన్నీ ఐడెంటిటీస్. సపోజ్ నేను 37 degrees తీసుకున్నానండి. sin 37 cosecant 37 ఖచ్చితంగా 1 ఉంటుంది. cos 37 secant 37 యొక్క వాల్యూ కూడా 1 ఉంటుంది. tan 37 cot 37 degrees వాల్యూ కూడా 1 ఉంటుంది. sin square 37 degrees plus cos square 37 degrees వాల్యూ కూడా 1 ఉంటుంది. cosecant square 37 degrees minus cot square 37 degrees వాల్యూ కూడా 1 ఉంటుంది. secant square 37 degrees minus tan square 37 degrees యొక్క వాల్యూ కూడా 1 ఉంటుంది. అలా ఏ వాల్యూకైనా సరే ఈ మధ్యలో 0కి 90కి మధ్యలో ఆల్ఫా వాల్యూ ఏదైనా తీసుకో, ఇవన్నీ ట్రూనే అవుతాయి. ఆల్ ఆర్ ట్రూ. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అప్పుడే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నీకు ఫామ్ అవుతుంది. సో దెన్ ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్స్. అప్పుడే నీకు రేషియోస్. ఇవి మిగతా వాటికి కూడా వస్తాయండి. రిమైనింగ్ సర్క్యులర్ ఫంక్షన్స్ అని నెక్స్ట్ టాపిక్ చెప్తాను. దాంట్లో కూడా ఉంటాయి ఇవన్నీ కూడా. బట్ కండిషన్స్ వస్తాయి అక్కడ. దేర్ మస్ట్ బి సమ్ కండిషన్స్. ఆల్ఫా యాంగిల్ ఇంతే ఉండాలి, ఆల్ఫా యాంగిల్ ఇంత ఉండకూడదు, అలాంటి కండిషన్స్ ఇక్కడ వస్తాయి. అప్పుడు వస్తాయండి కండిషన్స్. ఇక్కడ కండిషన్స్ ఏం లేవండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఆల్ఫా వాల్యూ ఖచ్చితంగా 0కు 90కి మధ్యలోనే ఉంటుంది కాబట్టి దిస్ విల్ ట్రూ. దట్స్ ఇట్. These are the relations between trigonometrical ratios and identities of the trigonometrical ratios. ఇవి ఐడెంటిటీస్ అండ్ రిలేషన్స్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకొని మాత్రమే ఈ క్లాస్ అంతా కూడా ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీస్ ఆర్ ద డెఫినేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రికల్ రేషియోస్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రికల్ రేషియోస్ and relations and identities between trigonometrical ratios, and we have to remembering these points that we always. So in any right angle triangle, ఏ right angle triangle తీసుకున్నా కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. చిన్న చిన్నవి ఎలా ఉంటాయి చూద్దాం. ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఎగ్జాంపుల్ 1. A, B are any two trigonometrical ratios such that in a right angle triangle, అది కూడా in a right angle triangle A, B are any two trigonometrical ratios such that A square minus B square is equals to A square B square. Find possible values of A, B. Possible ratios for A, B మనం ఏ పాసిబుల్ రేషియోస్ తీసుకోవచ్చు, ట్రిగ్నోమెట్రికల్ రేషియోస్ కనుక్కోమంటున్నారండి. such that A square minus B square is equals to A square B square అయి ఉండాలి ఖచ్చితంగా. ఈ ప్రాబ్లం నుంచి మనకి ఏవైతే కాన్సెప్ట్స్ వస్తాయో ఆ కాన్సెప్ట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రిమెంబర్ ద కాన్సెప్ట్స్. అవి ఫార్ములాస్గా యూజ్ చేస్తాం. వాటిని ఫార్ములాస్గా యూజ్ చేస్తాం ఖచ్చితంగా. ఒకటండి A tan square alpha minus sin square alpha తీసుకో. Let us assume A will be tan alpha, B will be sin alpha. Actually ఇవి కాన్సెప్ట్స్ అండి, ఫార్ములాస్. దాన్ని నేను ప్రాబ్లమ్గా ఇలా రాశానండి. we have to remember this formulas. tan square alpha అని ఏం రాయొచ్చు అంటే sin square alpha by cos square alpha minus sin square alpha అని రాసుకో. By taking sin square alpha as a common factor, 1 by cos square alpha minus 1. So sin square alpha
into 1 by cos square means secant square alpha minus 1. So secant square alpha minus 1 యొక్క వాల్యూ tan square alpha. So tan square alpha into sin square. సో ఫైనల్గా మనకి ఏం వచ్చింది ఇప్పుడు? సో tan square alpha minus sin square alpha is equals to tan square alpha into sin square alpha. A square minus b square is equals to a square into b square. A square minus b square is equals to a square into b. Equation satisfied. Remember or by heart or whatever may be, ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా ఇంకా ఏమైనా ఉన్నాయంటే tan కి రెసిప్రోకల్ cot అండి, cos అండి, ఇంకొకటి ఇది a, నెక్స్ట్ b అండి, ఇంకొక ఫార్ములా కూడా ఉంది. Let us take cot square alpha minus cos square alpha. Cot square means we know that cos square alpha by sin square alpha minus cos square alpha. Cos square alpha కామన్ ఫ్యాక్టర్గా రిమూవ్ చేస్తే 1 by sin square alpha minus 1. Cos square alpha into 1 by sin square means cosecant square alpha minus 1. Cosecant square alpha minus 1 and identities lo malli cot square alpha. So we get cot square alpha into cos square alpha. And one more relation is again now cot square alpha minus cos square alpha is equals to cot square alpha into cos square alpha. Remember this is also దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. Again here also it satisfies the condition a square minus b square is equals to a square into b square. చూడండి, a square minus b square is equals to a square into b square, ఇది కూడా సాటిస్ఫై చేస్తుంది. చూసారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, one more example. Prove cosecant square alpha plus secant square alpha is equals to cosecant square alpha into secant square alpha. That means a square plus b square is equals to a square b square. ఈ ఫార్ములా ఉండే రిలేషన్ ప్రూవ్ చేయాలి. ప్రీవియస్ ప్రాబ్లం మాదిరి నేను ఇచ్చిండొచ్చు a or b are two trigonometrical ratios such that a square plus b square is equals to a square b square. Find the possible values of a and b. అలా కూడా అడగచ్చు క్వశ్చన్. This formula also you have to remember. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. Sum of squares is equals to product of squares. Difference of squares is equals to product of squares. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకు ఇలాంటి కాన్సెప్ట్ కనపడింది అంటే అక్కడ ఏ ప్లేస్లో బి ప్లేస్లో మనం కొసికెంట్ సీకెంట్ తీసుకోవాలి. ఇలా ఎక్కడైనా కనపడింది అనుకోండి, ఏ ప్లేస్లో బి ప్లేస్లో మనం ఏం తీసుకోవచ్చు, tan sin అయినా తీసుకోవచ్చు, లేదా cot cos అయినా తీసుకోవచ్చు. వీ కెన్ టేక్. ఎక్కడ తీసుకోవచ్చు సార్, ఎలా తీసుకోవచ్చు సార్? దెర్ ఆర్ సో మెనీ కాన్సెప్ట్స్, దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. వాటిని అక్కడ నేర్చుకున్న కాన్సెప్ట్స్ ప్రకారం సాల్వ్ చేయకుండా ఇలా చేసామనుకోండి, వీటిని తీసుకొని ఇంకా ఈజీగా వస్తాయి. నేను మీకు నేర్పిస్తాను అన్ని కూడా, ఎగ్జాంపుల్స్ చేద్దాం. సో ఇక్కడ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఇస్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ స్క్వేర్స్ కావాలి. సొల్యూషన్ ఎలా ఉంటుంది? LHS తీసుకుందామండి. Cosecant square alpha can be written as 1 by sin square alpha. Secant square alpha can be written as 1 by cos square alpha. By taking LCM, sin square alpha into cos square alpha.
So cos square alpha plus sin square alpha. We know that cos square alpha plus sin square alpha 1. So 1 by sin square alpha into cos square alpha. So automatically 1 by sin square alpha into 1 by cos square alpha separate రాసుకోవచ్చు. అంటే మనకేమొస్తుందండి cosecant square alpha into that's it. ఇలా దిస్ ఈజ్ ఆర్. రిమెంబర్ దీస్ ఫార్ములాస్. దీన్ని కూడా మీరు ఫార్ములా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి నేర్చుకోవాలి. హౌ టు లర్న్. దిస్ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. బట్ ఈ ఎగ్జాంపుల్స్ని మీరు రిజల్ట్స్గా గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ ఇట్. వాటిని నేర్చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి. ఎక్స్ప్రెస్ sin x plus cos x by cos cubed x in terms of tan x. tan x లో ఎక్స్ప్రెస్ చేయమన్నారు వాల్యూ. అంటే దీన్ని సింప్లిఫై చేసి నువ్వు ఏ రిలేషన్ వాడతావో ఏ ఐడెంటిటీ వాడతావో తెలియదు, నాకు ఫైనల్గా tan రావాలండి. దట్స్ ఇట్. సో sin x plus cos x by cos cubed x by cos cubed x రాసుకోవచ్చు. సపరేట్ చేయండి ఫ్రాక్షన్ని. cos x by cos cubed x sin x by cos cubed x can be written as cos x into cos square x plus cos cancel square మిగులుతుందండి 1 by cos square x. So 1 by cos square x, 1 by cos square x you can take as a common factor. 1 by cos square x కామన్ తీయండి. sin x by cos x యొక్క వాల్యూ tan x plus 1 అవుతుంది. 1 by cos square x can be written as secant square x angle x into tan x plus 1. secant square x can be written as 1 plus tan square x, మన ఫార్ములా తెలుసండి, నేర్చుకోమని చెప్పాను మీకు, ఇంటూ 1 plus tan x. నేను కంప్లీట్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan x లోకి మార్చమన్నానండి, మార్చేసానండి. 1 plus tan square x, 1 plus tan x కంప్లీట్ tanలో వచ్చేసి ఇలానే పెట్టేయచ్చు ఆన్సర్గా, లేదా మీరు మల్టిప్లై చేయొచ్చు. 1 into 1 1 plus tan square x into tan x, tan x plus tan square x plus tan cubed x మల్టిప్లై చేయండి రెండింటిని, we get this result. ఈ రిజల్ట్ అనేది that's it. ఇలా ఉంటాయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఎక్స్ప్రెస్ all trigonometrical ratios in terms of sin x. అన్ని ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ని sin x లో ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే sin x, cos x, tan x, cot x, cosecant x, secant x వీటన్నింటినీ నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో రాయాలండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో ఎక్స్ప్రెస్ చేయాలి. సో sin x ఈజ్ ఈక్వల్స్ టు sin x, సైన్లోనే ఎక్స్ప్రెస్ చేసామండి. cos xని ఎక్స్ప్రెస్ చేయాలి. ఎలా? అన్నిటినీ సైన్లో ఎక్స్ప్రెస్ చేయాలి అన్నప్పుడు సైన్కి కాస్కు ఉన్న రిలేషన్ చూడాలండి. we know that cos square x plus sin square x is equals to 1. cos square x is equals to 1 minus sin square x. cos x is equals to root of 1 minus sin square x. ఇక్కడ మీకు డౌట్ వస్తుందండి. స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్ని మనం మాడ్ కాస్ ఎక్స్గా రాసుకోవచ్చు. అంటే అప్పుడు cos x is equals to plus or minus root of 1 minus sin square x. in any right angle triangle అన్నాను,
ఈ క్లాస్ అంతా కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీదనే కాబట్టి దీని వాల్యూ నెగిటివ్ రాదు. వి గెట్ ఓన్లీ పాజిటివ్. ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనకుండా జస్ట్ ఎక్స్ప్రెస్ ఆల్ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అన్న అనుకోండి, అప్పుడు మీరు ప్లస్ ఆర్ మైనస్ రాయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఖచ్చితంగా ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ప్రతి ప్రాబ్లము దాని మీదనేనండి, ఈ క్లాస్ అంతా దాని మీదనే ఉంటుంది. ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో కాజ్ ఎక్స్ ఏం రాయొచ్చు, రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్. అంటే నేను కాజ్ వాల్యూ కూడా సైన్లో మార్చేసానండి. టాన్ ఎక్స్ అంటే ఏమండి, సైన్ ఎక్స్ బై కాజ్ ఎక్స్. ఎందుకంటే నాకు సైన్ తెలుసు, కాస్ తెలుసు అండి. ఒక్కసారి సైన్ కాసు కనుక్కున్నావు అంటే మిగతా అన్ని రేషియోస్ నువ్వు కనుక్కోవచ్చు. ఇఫ్ యు నో సైన్ అండ్ కాస్ వీ కెన్ ఫైండ్ రిమైనింగ్ ఆల్ రేషియోస్ ఆటోమేటిక్. సైన్ ఎక్స్ ప్లేస్లో సైన్ ఎక్స్, అలాగే కాజ్ ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూ రాస్తామండి, రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. దట్ ఈస్ ద ఫార్ములా. కాట్ ఎక్స్ అంటే 1 బై టాన్ ఎక్స్ అండి. టాన్ ఎక్స్ రెసిప్రోకల్, సో ఆన్సర్ కూడా రెసిప్రోకల్ అవుతుందండి. రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై హోల్ డివైడెడ్ బై సైన్ ఎక్స్. కొసికెంట్ ఎక్స్ అంటే ఏంటండి, 1 బై సైన్ ఎక్స్. ఇది కూడా సైన్లో వచ్చేసి. సీకెంట్ ఎక్స్ అంటే ఏమి, 1 బై కాజ్ ఎక్స్ అండి. కానీ కాజ్ ఎక్స్ అంటే ఆల్రెడీ చదువుకున్నాం, 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్. అబ్జర్వ్ ఇట్, సైన్ 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 సైన్స్ సైన్స్ సైన్స్. ఎవ్రీ ట్రిగ్నామెట్రికల్ రేషియో ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సైన్ అండ్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్. మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో రాసాం. అలాగే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యూ కెన్ ప్రాక్టీస్, వర్క్ చేసుకోండి మీరే. ఎగ్జాంపుల్గా దీన్ని మీరే చేయండి. డూ యువర్ సెల్ఫ్, ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్. ఎక్స్ప్రెస్ all trigonometrical ratios in terms of tan x, in terms of secant x, in terms of cot x. ఇలా దేంటనే ఎక్స్ప్రెస్ చేసుకో. డూ యువర్ సెల్ఫ్, ప్రాక్టీస్ చేసుకో. అంటే ఐడెంటిటీస్ని, రిలేషన్స్ని ఎలా వాడాలి అనేది మీకు ఐడియా వస్తుంది. మనం నేర్చుకున్న ఈ ఐడెంటిటీస్ని, రిలేషన్స్ని ఎలా వాడాలి అనేది మీకు ఐడియా వస్తుంది అలా చేయడం వల్ల, ఈ ప్రాబ్లమ్స్ చేయడం వల్ల. మీరే చేయండి, డూ యువర్ సెల్ఫ్. సో దీస్ ఆర్ ద ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ అండ్ దేర్ డెఫినేషన్స్, వాటి రిలేషన్స్, వాటి మధ్య ఐడెంటిటీస్, ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓన్లీ ఫర్ అక్యూట్ యాంగిల్స్ అనొచ్చు, లేదా ఆల్ సైడ్స్ ఆర్ నాన్ జీరో పాజిటివ్ రియల్ వాల్యూస్తో ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు ఇవన్నీ అండి. ఖచ్చితంగా ఇక్కడ సైన్ ఆల్ఫా జీరో కాదు, కాజ్ ఆల్ఫా జీరో, ఇవన్నీ జీరోలు కావండి. ఆల్ఫా అనే యాంగిల్ ఎప్పటికీ జీరో అయి ఉండదు. జీరో అయితే అసలు ట్రయాంగిలే ఫామ్ కాదు. సో ట్రయాంగిలే ఫామ్ కాలేదంటే మనము ఈ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ని మనము రాయలేము. ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ని ఫామ్ చేసినప్పుడు మాత్రమే ఇవి రేషియోస్ అండి, ట్రిగ్నామెట్రికల్ రేషియోస్. దిస్ క్లాస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది బేసిక్లీ. సో దీని ద్వారా డెఫినేషన్స్ తెలుస్తాయి మీకు, ఐడియాస్ అండ్ ఐడెంటిటీస్, రిలేషన్స్ తెలుస్తాయి. కండిషన్స్ ఏం చెప్పలేదండి నేను, వితౌట్ ఎనీ కండిషన్స్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కండిషన్స్ ఏముండవండి. వీటిని మనము ఇంకొక ఫామ్లో తీసుకుంటామండి, సర్క్యులర్ ఫంక్షన్స్ అని. అప్పుడు మనకు కండిషన్స్ వస్తాయి. సో ప్రస్తుతానికి కండిషన్స్ ఏమీ లేకుండా మనం డెఫినేషన్స్ నేర్చుకుని వాటి మీద ప్రాబ్లమ్స్ చేసామండి. ప్రాబ్లమ్స్ కూడా అవి కాన్సెప్ట్స్ ఏనండి, వాటిని గుర్తుపెట్టుకోండి, ఫార్ములాస్. రిమెంబర్ దెమ్. జస్ట్ ఇట్.